ఎక్కడో పుడతాం, ఏదో ఆశపడతాం, తెలియకుండానే పరుగు మొదలు పెడతాం. కానీ ఆ పరుగు దేనికోసమని మాత్రం మనకి ఖచ్చితంగా తెలుసుండాలి. జీవితం చాలా చిన్నది, కానీ దాని అర్థం పరమార్థం దేనికోసం జీవించామని దాన్ని బట్టే ఉంటుంది. భుజాలపై బరువుని మోసే తండ్రి త్యాగాన్ని, కుటుంబం కోసం తనకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోయే తల్లి త్యాగాన్ని వర్ణించడానికి 100 భాషలు కూడా సరిపోవు. వాళ్ళు కాలం చేశాక చింతించడం కన్నా ఉన్నప్పుడే చిరకాలం గుర్తుండిపోయేలా కలిసి జీవించాలి. దారి తప్పిన గాడిలో ఎక్కడో పుడతాం, ఏదో ఆశపడతాం, తెలియకుండానే పరుగు మొదలు పెడతాం. కానీ ఆ పరుగు దేనికోసం మనకి ఖచ్చితంగా తెలుసుండాలి. జీవితం చాలా చిన్నది, కానీ దాని అర్థం పరమార్థం దేనికోసం జీవించామని దాన్ని బట్టే ఉంటుంది. భుజాలపై బరువుని మోసే తండ్రి త్యాగాన్ని, కుటుంబం కోసం తనకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోయే తల్లి త్యాగాన్ని వర్ణించడానికి 100 భాషలు కూడా సరిపోవు. వాళ్ళు కాలం చేశాక చింతించడం కన్నా ఉన్నప్పుడే చిరకాలం గుర్తుండిపోయేలా కలిసి జీవించాలి. దారి తప్పిన నా అడుగులు గాడిలో పడడానికి నాకు ఇంతకాలం పట్టింది. దొరుకుంటూ వచ్చి పడింది ఇది. తెలియకుండానే పరుగు మొదలు పెడతాం. దేనికోసం మనకి ఖచ్చితంగా తెలుసుండాలి. జీవితం చాలా చిన్నది, కానీ దాని అర్థం పరమార్థం దేనికోసం జీవించామని దాన్ని బట్టే ఉంటుంది.